తెలుగు సీరియల్స్ చరిత్రనైతే మన స్టార్ మా అయితే తిరగరాస్తానని మీ అందరికి తెలిసిన విషయమే. ఆ స్టార్ మాలో టీఆర్‌పీ రేటింగ్స్ మూడో వారం ఎలా ఉన్నాయనేసి మనమైతే తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా చూస్తారని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎన్నో సంచలనాలైతే ఈ వీక్‌లో అయితే మనం చూసామనేసి అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నెక్స్ట్ వీక్‌లో నంబర్ 1 వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు ఇల్లాల పిల్లలు ఏదన్నా ఒక ట్విస్ట్ రివీల్ అయినప్పుడు 'కార్తీక దీపంలో' కూడా అంతే ట్విస్టు, అంతే ఒక పవర్ అక్కడ ప్రయోగించి వాళ్ళు నంబర్ 1 ప్లేస్‌ని అయితే దక్కించుకున్నారు. కానీ ఈ వీక్‌లో 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్‌లో ట్విస్టులు మామూలుగా ఇవ్వట్లేదు. నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు అయితే ఇస్తా ఉంటారు. 'కార్తీక దీపంలో' అయితే సైడ్ క్యారెక్టర్‌లను పెట్టి ఏదో తూతు మంత్రంగా అయితే నడిపిస్తా ఉంటారు కాబట్టి ఎపిసోడ్‌లని జస్ట్ అక్కడ కాంచనా గారు, శ్రీధర్ గారిని చూపిచ్చి విసుగైతే తెప్పిస్తా ఉంటారు ఆడియన్స్‌కి. చాలా మంది అయితే నెగెటివ్ కామెంట్స్ చేస్తా ఉంటారు. అసలు ఫిబ్రవరిలో చాలా సంచలనాలైతే చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తుంది. కొన్ని సీరియల్స్ అయితే టైం చేంజ్ కాబోతున్నాయని తెలుస్తుంది. అలాగే మనకు లాస్ట్ 1 మంత్‌లో చూసుకున్నట్టయితే 3 సీరియల్లు అయితే మనకు రిలీజ్ అయ్యాయి. ఆ 3 సీరియల్లు కూడా కరెక్ట్ టైం స్లాట్‌లో వేయలేదనేసి మీరు అంటా ఉంటారు. నేను చాలా సార్లు అయితే చెప్పాను. ఆ సీరియల్ కూడా టైం చేంజ్ అయ్యేదానికి ఆస్కారాలు అయితే ఎక్కువగా కనపడతా ఉంటాయనేసి తెలుస్తుంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో మనం ఫిబ్రవరిలో అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫిబ్రవరి వీక్ స్టార్ట్ అయితేనే కదా మనకు కొంచెం అప్డేట్స్ అనేవి వస్తాయి. ఆ అప్డేట్స్ అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మూడో వారం టీఆర్‌పీ రేటింగ్స్‌లో చాలా సంచలనాలైతే జరగబోతున్నాయి. అవి ఏమి కీలక పాయింట్స్ ఏమన్నా ఆ సీరియల్‌లో అనేది దాని గురించి అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ మనం టీఆర్‌పీ రేటింగ్స్‌లో గాని చూసుకున్నట్టయితే మూడో వారం టీఆర్‌పీ రేటింగ్స్‌లో మనకు 16 సీరియల్‌లు అయితే వస్తున్నాయి. 16 సీరియల్‌లో నంబర్ 1 సీరియల్ అయితే 'కార్తీక దీపం' అయితే వచ్చింది. అలాగే అది అయిపోయిన తర్వాత 'గుండెనిండా గుడిగంటలు' ఈసారి అర్బన్‌లో వచ్చాయి. అంటే సిటీ ఏరియాలో మాత్రం 'గుండెనిండా గుడిగంటలు' అయితే నంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకుంది. ఇక్కడ ఇదే విధంగా గాని కొంచెం ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా 'కార్తీక దీపం'కి బాగా ఎఫెక్ట్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం టీఆర్‌పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 'బ్రహ్మముడి' సీరియల్ కూడా నంబర్ 1 ప్లేస్‌ని అయితే కోల్పోయింది. దాదాపు ఒక 2 నెలల తర్వాత అయితే మళ్ళీ నంబర్ 1 ప్లేస్‌ని అయితే కోల్పోయిందని చెప్పొచ్చు. 'కార్తీక దీపం' సీరియల్ అలాగే 'గుండెనిండా గుడిగంటలు' 'నువ్వా నేను' అన్నట్టయితే ఉన్నాయి. 8:30 పీఎంలో పొదరిల్లు సీరియల్ గాని పడింటే 15+ టీఆర్‌పీ 'కార్తీక దీపం' తొక్కేసే కెపాసిటీ కూడా ఉందని మనం అనుకోవచ్చు. లాస్ట్ వీక్ నేను టీఆర్‌పీ రేటింగ్ చెప్పినప్పుడు ఇప్పుడేముంది కొత్త సీరియల్ కదా! కొత్త సీరియల్ అన్నాక మామూలు పవర్ ఉంటుంది. 300 ఎపిసోడ్స్ జరిగే వరకు తెలీదు కదా! అనేసి అన్నారు. గుడ్. అది మాత్రం నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ్‌లో కూడా 300 ఎపిసోడ్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి తమిళ్‌లో ఎలా ఉంటుంది ఏమనేసి తమిళ్‌లో ఉండేదాన్నే కంటిన్యూ చేస్తారా? లేకపోతే డబ్బింగ్ రైట్స్‌కి ఎందుకు డబ్బులు ఇయ్యాలనేసి మార్చేస్తారా అనేది కూడా మనం అయితే చూడాలి. అందుకోసం అనేసి నేను కూడా దాన్నైతే హైలైట్ చేయట్లేదు. కానీ టైమ్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అని నేనైతే చెప్తున్నాను. అలాగే వారసురాలు వచ్చిన వారంలోనే తన సత్తా ఏందో చూపించింది. నెక్స్ట్ వీక్‌లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. వారసురాలు సీరియల్ 2:30 పీఎంలో వేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అయితే అయింది. ఇక్కడ ఇదే సీరియల్ గాని మంచి ప్రైమ్ టైమ్‌లో వేసుంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగు. అదయిపోయిన తర్వాత మనం టీఆర్‌పీ రేటింగ్స్ గాని చూసుకున్నట్టయితే 'పాపే మా జీవంతో' వచ్చి 4+ అయితే ఏ సీరియల్ తగ్గలేదు. మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేశాయి. ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ పడిపోతా ఉన్నాయి అనుకుంటే ఇప్పుడైతే మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేశాయి. 'పాపే మా జీవంతో' వచ్చి 'అర్జున్' వచ్చి 4.09 అయితే ఉంది. అలాగే 'అర్పణ' వచ్చి 3.69 అయితే ఉంది. 'నిన్ను కోరి' సీరియల్ వచ్చి 5+ అయితే క్రాస్ అయిందని చెప్పుకోవచ్చు. 'అర్జున్' వచ్చి 5.01 అయితే ఉంది. అలాగే 'అర్పణ' వచ్చి 4.95 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత 'బ్రహ్మముడి' సీరియల్ వచ్చి 'అర్జున్' వచ్చి 5.45 అయితే ఉంది. అలాగే 'అర్బన్' వచ్చి 5.13 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత 'పలికే బంగారం' అనే సీరియల్ వచ్చి 'అర్జున్' వచ్చి 5.05 అయితే ఉంది. అలాగే 'అర్బన్' వచ్చి 5.14 అయితే ఉంది. ఒక్క పాయింట్‌తో నంబర్ 1 ప్లేస్‌కి అయితే వచ్చింది. అంటే ఇప్పుడు 99.99 వచ్చినా అది వాడు ఫస్ట్ ప్లేస్ వచ్చినట్టే కాబట్టి మనం ఫస్ట్ ప్లేస్‌కి అయితే కన్సిడర్ అయితే చేయాల్సి తప్పదు. 'పలికే బంగారం' అనే సీరియల్ నంబర్ 1 ప్లేస్‌లో అయితే అర్బన్‌లో అయితే సిటీ ఏరియాలో అయితే వచ్చింది. అలాగే 'సప్తపది' సీరియల్ వారసురాలు వచ్చిన తర్వాత మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. చూడండి ఒక్క సీరియల్ ముందుండే సీరియల్‌కి, వెనకాలుండే సీరియల్‌కి ఎంత బూస్టప్ ఇస్తుందంటే అంత బూస్టప్ ఇస్తుంది. ఆ బూస్టప్ కోసం అనేసి వారసురాలు 2:30లో వేశారని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. అది నిరూపించింది. 4.65 అయితే వచ్చింది 'సప్తపది' సీరియల్‌లో. అలాగే 'అర్బన్' వచ్చి 4.79 అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ ప్రైమ్ టైమ్ కన్నా అంటే రూరల్ అంటే విలేజ్ సైడ్ కన్నా సిటీలో ఎక్కువ వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎంత డెవలప్‌మెంట్ ఉందో. ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ మాత్రం మంచి గ్రిప్పింగ్‌తో పోతా ఉంటాయని నా పర్సనల్ ఫీలింగ్. ప్రైమ్ టైమ్ సీరియల్స్ కన్నా ఆఫ్టర్‌నూన్ సీరియల్స్‌లో స్టోరీ డెప్త్ ఎక్కువ ఉందనేసి నేనైతే అనుకుంటున్నాను. అదయిపోయిన తర్వాత వారసురాలు సీరియల్ ఫస్ట్ వీక్‌లోనే మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేసింది. 2:30 పీఎంలో కూడా 4.48 అయితే గెయిన్ చేసింది. 'అర్బన్' అలాగే 'అర్బన్' వచ్చి 4.41 అయితే గెయిన్ చేసింది. మళ్ళీ సీరియల్ వచ్చి 'అర్బన్' వచ్చి 4.15 అయితే గెయిన్ చేసింది. అలాగే 'అర్బన్' వచ్చి 3.83 అయితే గెయిన్ చేసింది. సూపర్ అని మనం అనుకోవచ్చు. అలాగే 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ కూడా
నైట్ టైంలో కూడా 10 PM కూడా 5+ టీఆర్పీ గెయిన్ చేస్తుంది. అంటే ఎంత స్టఫ్ ఉంది, ఎంత స్టోరీ ఉందని మనం అయితే అనుకోవచ్చు. నువ్వు లేక నేనులోనే వచ్చి అర్బన్ స్టోర్లో వచ్చి 4.85 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.08 అయితే ఉంది. పొదరిల్లు సీరియల్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. లాస్ట్ సండే ఎంత హంగామా చేశారు. ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేశారు. ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి యాక్టర్స్ని ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ సీరియల్స్ టీఆర్పీ ఎక్కడో దూసిపోతా ఉంది. ఎవరైతే అక్కడ ఇన్వైషన్ చేసి కూడా రాలేదో వాళ్ళ సీరియల్ మాత్రం రోజు రోజుకి డౌన్ అయిపోతా ఉంది. ఆ డౌన్ అయిపోయేది వాళ్ళే ఓకే వదిలేస్తాను. చాలా మంది అయితే అసలు కామెంట్స్ చేయడం కూడా మానేశారు. ఎందుకంటే సీరియల్ కోసం మనం కామెంట్స్ చేసి మన టైం వేస్ట్ తప్పించి అక్కడ ఏం జరగదు అనేసి కామెంట్లు కూడా చేయడం మానేశారు ప్రోమోల కింద. ఆ ప్రోమోల కింద కామెంట్స్కి ఎందుకు రిప్లై అయ్యారు అనేసి ఒక వీడియో అయితే చేసిందని ఎవరైనా చూసుకున్నట్టు చూడండి. పొదరిలో వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 9.57 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.29 అయితే ఉంది. మంచి డీసెంట్ టీఆర్పీ 9 PM కూడా 10+ క్రాస్ అయ్యేదానికి మనకి నెక్స్ట్ వీక్ ఆపై వీక్లో 10+ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే గుండెండ 3 గంటలు అర్బన్ స్టోర్ వచ్చి 12.91 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 11.29 అయితే ఉంది. ఇంటియన్ రామాయణ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 11.99 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.97 అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక చెప్తాను గుర్తుపెట్టుకోండి. 8:30 PMలో 8.97 ఎక్కడ, 11.29 ఎక్కడ, 8 PMలో 11.05 ఎక్కడ. అంటే దాదాపు 3 లక్షల మంది డ్రాప్ అవుట్ అవుతారు 8:30 PMలో. అదే 8:30 PMలో ఏదైనా సరే వారసురాలు కానీ, నువ్వు లేక నేను లేను అనే సీరియల్ కానీ, లేకపోతే పొదరిల్లు సీరియల్ కానీ, ఈ సీరియల్ వేసింటే మాత్రం ఖచ్చితంగా ఈ సీరియల్కి కార్తీక దీపంకి 13, 12 టీఆర్పీ వచ్చిండేది ప్రైమ్ టైంలో. అలాగే 15+, 16+ టీఆర్పీ అయితే తగ్గిండేది కాదని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే గుండెండు 3 గంటలు కూడా మంచి సపోర్ట్ వచ్చిండేదని నేనైతే అనుకుంటాను. ఇక్కడ ఎంత తగ్గుతా ఉందంటే, ఇంత తగ్గుతా ఉన్నా కానీ ఎందుకో అగ్రిమెంట్స్ వల్ల కొన్ని సీరియల్స్ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఎండ్ చేయలేకపోతా ఉంటారు, అలాగే టైం చేంజ్ కాలేకపోతా ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బహుశా ఈ అగ్రిమెంట్ ఏమన్నా ఉండొచ్చేమో అనేసి అనుకుంటా ఉన్నాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఇన్ఫర్మేషన్ కోసం అయితే. కార్తీక దీపం చూసుకున్నట్టయితే అర్బన్ స్టోర్ వచ్చి 14.70 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 11.05 అయితే వచ్చింది. తగ్గింది. పండగ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం బెటరే ఉందని మనం అనుకోవచ్చు. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ అమూల్య విశ్వాకే పెద్ద షాక్ ఇచ్చిందని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే విశ్వ తాళి కట్టకపోయినా కానీ వాళ్ళ నాన్న పరుగు పోకూడదు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరుగు పోకూడదు అనేసి తన చేత్తో తనే తాళిని మెడలో వేసుకొని అక్కడైతే పెద్ద విశ్వాకి, అలాగే మన భద్రావతి గారికి, వీళ్ళందరికీ పెద్ద షాక్ ఇచ్చిందని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళయిందంటే సరేలే, పెళ్ళయింది 2 రోజులు కోపపడతారు, 3వ రోజు అందరూ కలుసుకుంటారు. అదే విధంగా అక్కడ ఒక నైట్ అంతా వాళ్ళతో ఉన్నిందంటే మాత్రం అది ఎంత దూరం వెళ్తుంది. కాబట్టి ఆ విశ్వ బుద్ధి చెప్పాలనేసి, అలాగే భద్రావతి గారికి బుద్ధి చెప్పాలనేసి మా అమ్ముల్ని తీసుకున్న నిర్ణయం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రేపైతే మంచి ట్విస్ట్లో ఉండబోతుంది సీరియల్లో అయితే. ఈ వీక్ అంతా అమూల్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు, అసలు ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీతో అయితే సీరియల్ చూశారు. కాబట్టి ఖచ్చితంగా కార్తీక దీపం కొట్టే సీరియల్ అయితే ఒకటన్నా ఉంటుంది అంటే అది ఇల్లు ఇల్లాల పిల్లలు ఉండే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటాను. ఇక్కడ కార్తీక దీపం సీరియల్ ఈ వారంలో అసలు ఎక్కడేసిన పొరపళ్ళు అక్కడే ఉంది అంటారు చూడండి, అదే విధంగా అయితే ఉంది. అసలు ఒక పాయింట్ కూడా ముందుకైతే జరగలేదు. కాబట్టి ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్ అయితే కొట్టేయచ్చు. అలాగే చిన్ని సీరియల్ ఎంత అసలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఎంత టీఆర్పీ వస్తుందో మనకు చూపిస్తూ ఉంటారు. కార్తీక దీపం కానీ, ఇల్లు ఇల్లాల పిల్లలు, గుండెండ 3 గంటలు, పొదరిల్లు ఇవన్నీ చూపిస్తూ ఉంటే ఈ చిన్ని సీరియల్లో మ్యాడీ అలాగే మధు ఇద్దరు మన పైన అయితే రుద్దుతా ఉంటారు. అందువల్లనే టీఆర్పీ అయితే బాగా తగ్గిపోయింది. 7.63 అయితే వచ్చింది. ఈ చిన్ని సీరియల్ వల్ల ఇల్లు ఇల్లాల పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, అలాగే నిండు మనసు సీరియల్కి ఎఫెక్ట్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇల్లు ఇల్లాల పిల్లలు వచ్చి 13.38, అలాగే అర్బన్ వచ్చి 10.31 అయితే వచ్చింది. చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 10.11 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.63 అయితే వచ్చింది. 8:30 PMలో ఎలాగైతే డ్రాప్ అవుట్ అయిందో అదేవిధంగా 7 PMలో కూడా బాగా డ్రాప్ అవుట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. నిండు మనసుల సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 7.45 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.20 అయితే వచ్చింది. ఈ సీరియల్ ఒక వారం బాగా హైప్లో ఉంటుంది, ఒక వారం బాగా డల్గా ఉంటుంది. అందువల్లనే సీరియల్స్ టీఆర్పీ కూడా బాగా హైప్లో వస్తాయి. ఒక వారం అయితే బాగా డల్ అవుతాయి. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్ అర్బన్ స్టోర్ వచ్చి 4.05 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.82 అయితే వచ్చింది. ఈ సీరియల్ కూడా సేమ్ సిచ్యువేషన్, మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే బాగా డల్ అయిపోతుంది. ఈ సీరియల్ అంటే చెప్తాను కదా, ముందు సీరియల్కి వెనకాల సీరియల్కి మధ్యలో ఉండే సీరియల్ ఎంతలా బలి అవుతుందంటే మనం ఈ టీఆర్పీ రేటింగ్ చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అలాగే నెంబర్ 1 ప్లేస్ని అయితే మన బ్రహ్మముడి ఒకటైతే పంచుకుంది. అలాగే పలికే బంగారమైన ఒక సీరియల్ అయితే పంచుకుంది. అన్ని సీరియల్ ప్రైమ్ టైం సీరియల్స్గా కొంచెం డౌన్ అయినా కానీ ఆఫ్టర్నూన్ సీరియల్స్ బాగా పుంజుకొని మన స్టార్ మాన్ అయితే నెంబర్ 1 ప్లేస్లో అయితే నిలబెట్టాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మంచి టీఆర్పీ అయితే వచ్చింది. వారసురాలు సీరియల్ ఎలా ఉంది, అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఏంది, ప్రజెంట్ ఉన్న సీరియల్స్లో అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.